నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. స్వరాలెత్తి పాడదామా? ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా స్వరమెత్తి పాడదాం. కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము, నీకే సాధ్యమయ్యా. యేసయ్యా యేసయ్యా స్వరమెత్తి పాడదామండి ప్రియ దేవుని బిడ్డలారా. నా ప్రియ తల్లి, మా ప్రియ చెల్లి, నా అన్నయ్య, నా తండ్రి, ప్రతి ఒక్కరు పాడదాం. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము, నీకే సాధ్యమయ్యా అని పాడదాం. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. గణపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. దేవుని అడుగుదామా? నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. అందరూ పాడదాం, అందరూ కలిపి. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. మరొకసారి పాడదాం. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. సాధ్యమయ్యా. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలై. ఆమేన్ ఆమేన్
యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి ఆయన చేతిలోనే నీ జీవముందమ్మా దేవుని స్తుతించు మా జీవము మరొకసారి చేద్దాం సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవా నీ ఆలోచన ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవా నీ స్వరమెత్తి పాడదాం అందరూ కలిపి ఎంతో గొప్పవి ఎంతో గొప్పవి యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము మరొకసారి పాడదాం యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా సమస్తము సాధ్యమండి ఆమేన్ నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము యేసయ్యా యేసయ్యా సాధ్యము యేసయ్యా ఆమేన్ యేసయ్యా ఆయనకే సమస్తము సాధ్యమే నువ్వు అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే దేవుడు అత్యధిక ఆశీర్వాద దేవుడు ఈ రాత్రి కాల దేవుడు నీ మీద ఉంచబోతున్నాడండి ఆయన ఆమేన్ నీకే సాధ్యము ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చు
అందరూ రెండు హస్తాలు దేవాతి దేవుని వైపు చాపుదామా? ప్రియ దేవుని బిడలారా, నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వైపు చాపి నమ్మి ఈ మాట యేసేకు పాడు. యేసు నీ జీవితంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామమున కార్యాలు జరిగిస్తాడు. శృంగారమును దేవాలయము ముందు ఎన్నో సంవత్సరాలుగా కూర్చొని బాధపడుతున్న పక్షవాయు గల రోగిని దేవుడు స్వస్థపరిచాడు. ఆయన నామములో మహిమ తెచ్చుకున్నాడు ఆ బిడ్డ ద్వారా. దేవుని సన్నిధిలో నమ్మిక ఉంచి రెండు చేతుల పైకెత్తి దేవునికి ఈ మాట చెప్పు. ఈ మాట దేవునికి పాడు. నీ నోటితో, నీ స్వరంతో పాడు. నీ హృదయపూర్వకంగా నీకే జీవితంలో ఏ కార్యాలు జరగాలని ఆశపడుతున్నావో ఈ ఒక్క పదాన్ని యేసేకు తెలియచేయి, పాడు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. బిగ్గరగా స్వరమెత్తి పాడు. ఏమైనా చేయగలవు. స్వరమెత్తి పాడమ్మా, పాడయ్యా, స్వరమెత్తి పాడయ్యా. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా, 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 నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. చివరిసారిగా పాడతాం. యేసయ్యా, బిగ్గరగా యేసయ్యా, స్వరమెత్తి బిగ్గరగా నోరు తెరిచి పాడదాం. నీకే నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీకే నీకే సాధ్యము. నీకే 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 సాధ్యము. బిగ్గరగా పరిశుద్ధాత్మ కార్యాలను జరిగిస్తున్న నా యేసుకు చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా, ఘనతలు చెల్లిద్దామా. ప్రభావములు ఆయనకు కలుగును గాక అని మన స్తోత్ర బలులు యేసయ్యకు తెలియచేద్దాం. యేసయ్యా, నీకే మహిమ. మా సువాసన కలిగిన హోమము నీకే యేసయ్యా. మా సంఘంలో జరుగుతున్న ఉపవాస ప్రార్థనల యొక్క హోమము నీకే కలుగును గాక, నీకే చెందును గాక, నీవే పొందుకొందువు గాక. పరిశుద్ధాత్మ దేవా, నీ మహిమ కార్యాలు నా జీవితంలో విడుదల చేయము తండ్రి. ఎక్కడ పడిపోయావు నువ్వు? నీ జీవితాన్ని, పడిపోయిన జీవితాన్ని పైకి లేపగలిగిన వాడు నా యేసయ్య. యోసేపు గుంటలో పడిపోయాడు, అతని జీవితాన్ని నా యేసే పైకి లేవనెత్తాడండి. అన్నలు పడేశారు. అన్నలు పడవేసినప్పుడు తన జీవితం ఎలా ఉందో తెలుసా? దేవునితో సహవాసం కలిగిన తర్వాత ప్రధానులతో అధికారిగా నిలబడిన గొప్ప భాగ్యం ఇచ్చాడు నా యేసయ్య. పడిపోయిన నీ జీవితాన్ని కూడా సింహాసనమందు అధికారులలో, పెద్దలలో, నీకున్న ఉన్నత బంధువులలో నుండి నా యేసయ్య నిలబెట్టగడు సామర్థ్యము కలిగిన వాడు నా యేసయ్య. చిర కార్యములు జరిగించగలిగిన గొప్ప శక్తి కలిగిన దేవుడు నా యేసయ్య. నీ జీవితంలో ఎందుకు జరిగించలేడు? ప్రార్థన చేసుకో. ప్రభువా, నా జీవితంలో కార్యాన్ని జరిగించేయ. సాధ్యము కానివి నా జీవితంలో ఎన్నో ఉన్నవి తండ్రి. ఎన్నో పరిస్థితులు సాధ్యం అవడం లేదు యేసయ్య. సంఖ్యల నుండి విడిపించు ప్రభువా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య, నీకే వందనాలు ప్రభు. నా జీవితాన్ని విడిపించే, కార్యాలను సఫలము చేసి నా జీవితాన్ని బలపరచుమయ్యా. వాక్యం ద్వారా మాతో మాట్లాడు ప్రభు అని ఎవరికి వారు ప్రార్థన చేస్తూ స్థిరపరిచి బలపరచువాడా, మమ్మలను హెచ్చించి పడిపోయిన చోటే నిలబెట్టువాడా, నీకే స్తోత్రాలు ప్రభువా.
నీలాంటి వారు ఈ లోకంలో ఎవ్వరు లేరు. ఈ జగమున ఎక్కడి దొరకని గొప్ప దేవుడు యేసయ్య. మనుషులు మారొచ్చు కానీ నీ ప్రేమ మారిపోదు ప్రభువా. మారని ప్రేమతో నిత్యమును మమ్మలను ప్రేమిస్తున్న గొప్ప తండ్రి నీకు వందనాలయ్యా. ఈ దినము ఈ యొక్క 9వ దిన ఉపవాస ప్రార్థనకి వచ్చిన వారందరినీ దీవించు. పాటల ద్వారా మేము మహిమపరచాము, ఆరాధన ద్వారా నేను స్తుతించి గణపరచాము. ఆకాశమందు నీవు సింహాసన ఆసీనువై నీవు మహిమనొందావు అని మేము అనుకొనిచున్నాము తండ్రి. అయా నీవు మహిమనొంది కార్యాలు మా జీవితంలో జరిగించు ప్రభువా. నీ దాసులను నడిపించావు, వారిని పక్షముగా మాట్లాడుచుండగా రెండంచుల ఖడ్గము ద్వారా ప్రతి ఒక్క హృదయంలోనికి నీ వాక్యము దూసుకొని వెళ్ళి ఆ యొక్క వాక్యము నూరంతల ఫలభరితముగా చేయు విధముగా పని చేయనట్లు, ఆ వాక్యము విడుదలవునట్లు, ఆ వాక్యము బలపరచినట్లు, ఆ వాక్యము సరిచేయబడినట్లు, ఆ వాక్యము నిలబెడినట్లు అయా మీరు కార్యాన్ని జరిగించు. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ దాసుల నోటి నుండి సుత్తి వంటి అగ్ని వంటి నీ మాట ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రతి నాలుకను, ప్రతి హృదయమును, ప్రతి దేహాన్ని, ప్రతి ఒక్కరిని పరిశుద్ధంగా పవిత్రపరిచి నీ పాద సన్నిధిలో సంపూర్ణలుగా నన్నును మమ్ములను మా బెత్లెహేము సహవాసములన్నిటినీ నిలబెట్టుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బిగ్గరగా చెప్దాం ఆమేన్. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిద్దాము. లేచి నిలబడదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్దాం అందరం కలిపి ఒకసారి. హల్లెలూయా. ఒకసారి ఎలా ఊపుతూ సంతోషంతో చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషము. ఈరోజు ఎన్నో రోజులండి? 9వ రోజు. 8 రోజులు దేవుడు చక్కటి వాతావరణం చేత, దైవజనుల చేత అద్భుతమైన వాక్యమును అందిస్తూ మనకు వినిపిస్తూ తినిపిస్తూ నూతన దినంలోకి దేవుడు మనందరినీ నడిపించినందుకు చాలా సంతోషంతో రాత్రికాల సమయమందు మరి 9వ రోజు మనమందరం ఉన్నాము కనుక ఈ 9వ రాత్రి మన మధ్యలో వాక్యాన్ని అందించడానికి దైవజనులు మరి ప్రసాదయ్య గారు ఉన్నారు. ఈ యొక్క సమయమందు వాక్యం అందించడానికి ప్రసాదయ్య గారు వస్తుండగా చప్పట్లు కొడుతూ దైవజనులకు మనం ఆహ్వానించుకుందామండి. చప్పట్లు కొట్టేంత గొప్పవాడిని కాదు. మీ అందరికీ వందన. దయచేసి కూర్చుందాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పండి. ఇంతవరకు చాలా ఓపికగా మరి దైవజనులు ప్రకాష్ రాయ్ గారు, సత్య ప్రకాష్ రాయ్ గారు దేవుని ప్రేమ చొప్పున కొన్ని సంవత్సరాలుగా ఈ స్థలంలో చేస్తున్న పరిచర్య దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేసి అనేక ఆత్మలు రక్షిస్తూ వారి పరిచర్య ద్వారా దీవించబడుచున్న మీరందరూ ధన్యులు. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దైవజనుని బట్టి చప్పట్లు కొట్టి మహిమపరుచుకుందామా? సేవకురాలను బట్టి, వారి కుమారులను బట్టి, వారికి ఇచ్చిన 3వ తరాన్ని బట్టి దేవుని స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది శ్రేష్టమైన సమయము, దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఎందుకు అంటే దేవుని సన్నిధికి వచ్చినవాడు దేవుడు ఉన్నాడనేమో ఆయన దగ్గరకు రావాలి. అవునంటారా కాదంటారా? అనాలోచనగా వచ్చినవాడు, అనాలోచనగా దేవుని సన్నిధిలో ఉన్నవారు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదానికి బదులుగా వేరొకటి దేవుని సన్నిధిలోంచి బతికిపోతారు. అందుకని దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలంటే సిద్ధపడిన వారై ఉండాలి, సిద్ధపాటు కలిగిన వారై ఉండాలి. ఎంతమంది సిద్ధపడి వచ్చారు? ఎంతమంది సిద్ధపడి వచ్చారు? నేను కొంచెం మాట్లాడతాను, మీరు మాట్లాడితే, మీరు మాట్లాడకపోతే నేను మాట్లాడలేను. ఎందుకంటే మనం అంతా ఎవరు కదా? దేవుడు మనల్ని ఎలా బ్రతికించాడు? ఏమిచ్చి బ్రతికించాడు? జీవవాయువును ఊది బ్రతికించాడు. జీవవాయువు ఉందని ఎప్పుడు తెలుస్తుంది? శబ్దం వచ్చినప్పుడు, అంతే కదా? చప్పట్లు కొట్టాం, దేవుని కనపరచబడ్డాడు. సంతోషించాం, దేవుడు ఆనందించాడు.
చేతులు ఎత్తాం, దేవుడు చూశాడు. ఎత్తిన చేతులు నింపబడాలంటే మాకు ఇవి ప్రభువా అని అడగాలి. ఏమైనా మీకు అర్థం కాకపోతే మరి నాకు తెలియదు, నాకు వచ్చిన భాష అదే. నేను మరి డిగ్రీలు చేయలేదు. దేవుని కృపను బట్టి దేవుడిచ్చిన తలాంతుగా దేవుని పరిచర్య నా స్థాయిలో నేను చేస్తున్నాను. దేవుడు ఏదేమైనప్పటికీ దైవజనులు ఏర్పాటు చేసిన ఈ 40 దినాల ఉపవాస కూడికల్లో ఈ 9వ రోజు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉపవాస కూడికల ద్వారా 40 రోజులంటే మాటలు కాదు. గొప్ప దైవజనుడు, దేవుని చేత పిలువబడిన వాడు మోషే 40 దినాల ఉపవాసం చేశాడు, దేవునితో మాట్లాడుతూ పర్వతం మీద. ఆయన దగ్గర నుంచి కిందకు వచ్చేటప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు 10 ఆజ్ఞలు తీసుకొని వచ్చాడు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా కడపటి ఆదాముగా ఆయన కూడా 40 దినాలు ఉపవాసం చేశాడు. దేని కొరకు అంటే లోకాన్ని జయించడానికి, లోకంలో ఉన్నటువంటి శ్రమను జయించడానికి, లోకంలో ఆయన వలన బోధింపబడుతున్నటువంటి మాటలను బట్టి మనుష్యులు వ్యతిరేకిస్తున్నటువంటి సమయాల్లో దూషిస్తున్నా, హింసిస్తున్నా, బాధపరుస్తున్నా, గాయపరుస్తున్నా సహనము కలిగి ఉండటానికి, లోకాన్ని జయించడానికి కావాల్సిన సిద్ధపాటు కలిగిన ఆత్మను ఆయన పొందుకొని ఈ లోకానికి భూమి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దైవజనులు ఏ ఆలోచనతో ఈ కూడికలు జరిగిస్తున్నారంటే సంఘము ఆత్మ కలిగినదై ఉండాలని, సంఘము మచ్చలేనిదై ఉండాలని, సంఘము దేవుని రాకడలో ఎత్తబడినటువంటి సిద్ధపాటు కలిగి ఉండాలని దైవజనుడు ప్రేరేపించి ఈ కూడికలు జరిగిస్తూ ఉన్నాడు. కనుక దైవజనుడు చేస్తున్నటువంటి ఆలోచన దైవ చిత్తానుసారంగా దేవుని ప్రేరణ చొప్పున ఈ కార్యాలు జరిగిస్తూ ఉంటే సిద్ధపడిన వాళ్ళు ఉంటారు, సిద్ధపడిన వాళ్ళు ఉంటారు. ఏది ఏమైనా గాలికి ఎగిరిపోయే తప్పలు ఉంటాయి, క్రింద పడే గింజలు కూడా ఉంటాయి. సేవకుడు సంతోషించేది ఎప్పుడంటే ధాన్య రాశిలో పట్టబడినప్పుడు కాదు, కానీ బత్తాలోకి ఎత్తబడినప్పుడే సేవకుడు సంతోషిస్తాడు. చప్పలు కొడదామా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎగిరిపోయిన పొట్టును గూర్చి సేవకుడు సంతోషించడు, కానీ వెలకట్టబడిన విత్తనమును గూర్చి దేవుడు సంతోషిస్తూ ఉంటాడు. అట్లాగే ఈ పరిచర్యలో మీరు గట్టి విత్తనాలని నేను నమ్ముచున్నాను. ప్రత్యేకించి మరి దైవజనుడు చేస్తున్నటువంటి 3 స్థలాల్లో, నల్లజర్ల గ్రామంలో, నల్లజర్ల మండలంలో ఒక గొప్ప పరిచర్య, అదే రీతిగా గౌరవంలో జరిగిస్తున్నటువంటి పరిచర్యను బట్టి రాజమండ్రిలో జరిగిస్తున్నటువంటి పరిచర్యలో ఉన్నటువంటి ప్రతి విశ్వాసికి ఈ సియోను ప్రార్థన సహవాస పరిచర్యల తరపున పేరు పేరున నా వందనాలు తెలియదు. మీ అందరికీ వందనాలండి. నోరున్న వాళ్ళు వందనాలు చెప్పండి. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. దైవజనులకు ప్రత్యేక వందనాలు. ఆ సోదరికి, మా అమ్మగారి బిడ్డ, అది చాలా సంతోషం. ఎందుకంటే నేను ఆ స్థలానికి చేబ్రోలు అనేటువంటి గ్రామంలోనికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా నన్ను పేరు పెట్టి నాయన అని పిలిచి నన్ను ప్రోత్సహించినటువంటి గొప్ప దైవజనులు శ్రీ తల్లి గారు, అందరి బట్టి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా మనుష్యుడు ఈ లోకంలో ఉండే కాలం కొద్దిది, జీవించే కాలం ఎక్కువ గొప్పది. ఆ గొప్ప కాలాన్ని దేవుడు పొందుకోవాలంటే, దేవుని దగ్గర మనం పొందుకోవాలంటే ప్రతి ఆత్మ పరిశుద్ధ పరచబడిందై ఉండాలి, సిద్ధపడిందై ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలోంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనున్న మిగిలిన వాటిని బలపరుచుము. నీవేలాగు ఉపదేశం పొందుతువో, ఎలాగు వింటువో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ 7 ఆత్మలు కలిగినటువంటి వాడు పద్మాసు ద్వీపంలో దేవుని చేత వ్రాయించబడినటువంటి ప్రకటన గ్రంథం, అనగా హెచ్చరిక గ్రంథం. హెచ్చరిక అంటే ఇక ప్రమాదం పొంచి ఉంది, ఇక
3 గేట్లు ఎత్తేసాం, 4 గేటు కొంచెం డేంజరస్, 5వ గేట్ ఎత్తితే మీరు జాగ్రత్తగా మీ మూట ముళ్ళు సర్దుకోండి, 6వ గేట్ ఎత్తితే మీరున్న ఇల్లు కూడా ఖాళీ చేసేయండి, 7వ గేట్ ఎత్తితే మొత్తం ముంచేస్తుంది అనేటువంటి ప్రణాళికలు ప్రభుత్వ వారు సూచనలు ఏం చేస్తూ ఉంటారంటే, వరదలు వచ్చినప్పుడు కట్టబడిన డ్యాముల గురించి ఏం చేస్తారంటే ప్రకటన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుడు వర్షం కురుస్తున్నప్పుడు భయపడ్డండి. ఎప్పుడు భయపడ్డు? వర్షం కురుస్తున్నప్పుడు భయపడ్డు. ప్రకటన చేసినప్పుడు ఆందోళన చెందుతాడు. ఒక హెచ్చరిక చేసినప్పుడు పక్క వాళ్ళతో ఇలా జరుగుద్దంట అని చెప్తాడు. ఇంకొక హెచ్చరిక చేసినప్పుడు కొంచెం భయంగా ఉందే అంటాడు. 3వ హెచ్చరిక చేసినప్పుడు ఎవరికి వారుగా సిద్ధపడతా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ హెచ్చరికలన్నీ కూడా ఎందుకు అంటే, నీ శరీరాన్ని లోకంలోంచి కాపాడుకోవడానికి, నీ ఆత్మను పరలోకానికి పంపించడానికి, ఆత్మను సిద్ధపాటు చేసుకోవడానికి లోకం హెచ్చరిక చేస్తుంది. శరీరాన్ని సిద్ధపాటు చేసుకోవడం, సంరక్షించుకోవడానికి లోకం హెచ్చరిక చేస్తుంది. ఆత్మను కాపాడుకోవడానికి దేవుడు ప్రకటన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే నేను నీ దగ్గరకు వచ్చే సమయం వస్తుంది. అది ఎప్పుడు? ఇవాళ, రేపా, ఆ గడియ, ఈ గడియ అని చెప్పలా. గడియను ఆయన మరుగు చేసి నేను ఎలా వస్తాను అంటే దొంగ వలే వస్తానంటున్నాడు. చూడండి, దేవాతి దేవుడు పరలోకంలో ఉన్నటువంటి వాడు, మహాత్యము కలిగిన వాడు, గనుడైన వాడు, మహోన్నతుడైన వాడు, దేవదూతల చేత ఆరాధించేవాడు, పరిశుద్ధుడు అని పేరు పెట్టబడిన వాడు ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి తెలుసా? నేను దొంగ వలే వస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్పాడు అంటే, దొంగ మనుషుడు మెలకుగా ఉన్నప్పుడు రాడండి. వస్తాడా? ఆదమరిచి ఉన్న సమయంలో వస్తాడు. ఆమె ఆ బండి మీద వెళ్తా ఉంది. ఆ యజమాని చక్కగా భార్యతో మాటలు మాట్లాడుకుంటూ, చక్కగా పాటలు పాడుకుంటూ సంతోషంగా వాళ్ళిద్దరు వెళ్ళిపోతున్నారు. ఈ పక్కన ఒకడు వచ్చాడు, మెడలో చెయ్యి లాక్కెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ సంతోషం ఏమైపోయింది? దుఃఖంగా మారిపోయింది. అయ్యో 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 అంటూ ఒక సందర్భంలో ఆ బండి మీద జారి పెడితే తలపగిలి చచ్చేసి ఆ ప్రమాదం కూడా ఉంది. అవునంటారు కదా? దేనికోసం? సంపాదించిన విలువైనటువంటి ఆ బంగారు వస్తువు కోసం. అది ఒకవేళ ఇత్తడిదైతే దేవునికి మహిమ, ఇత్తడి దాని కోసం కూడా ప్రాణం పోతుంది. అంటే నువ్వు కాపాడుకొని, కొనుక్కొని, దాచిపెట్టుకొని, అలంకరించుకొని నీ సంతోషాన్ని నువ్వు అనుభవిస్తున్న సమయంలో దొంగోడు హఠాత్తుగా ఎత్తుకుపోతే, ఒక ఘనమైన వస్తువు కోసం ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నావే, మరి పరలోక పట్టణానికి వెళ్ళడానికి దేవుడిచ్చిన రక్షణ విషయంలో నువ్వు ఎలాంటి జాగ్రత్త కలిగి ఉన్నావు? దేవుని స్తోత్రం కలుగునుగా. ఈ రక్షణ గురించే, ఆ పరలోకం వెళ్ళడానికి కావలసిన ఆధిక్యతను గురించే ఈ 7 నక్షత్రములు చేతబట్టినవాడు పరిశుద్ధాత్మ. అందుకని సంఘములతో చెప్పబడుతున్న మాట, చెవి గలవాడు. చెవి ఉందా? ఎక్కడుంది? చూపించండి. ఎక్కడుందండి? ఒక ఆయన మాట్లాడుతూ అన్నాడట, ఒక ఆయన చెవిలోంచి పుట్టాడు అన్నాడట. ఎక్కడి నుంచి పుట్టాడు? ఈ పాస్టర్ గారు అన్నాడట, మరి గర్భాశయం ఎక్కడుంది అని అడిగాడు. అర్థం అవ్వలేదంట భాష. అర్థమైందా మీకు? అంటే మాట్లాడేవాడికి ఏం మాట్లాడుతున్నాడో తెలీదు, కానీ వినేవాడు వివేచించి వినగలిగితే ప్రశ్నించగల సామర్థ్యం వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీవు కూడా దేవుని ప్రశ్నించగలిగితే, దేవుడు నీకు సమాధానం ఇవ్వగలిగితే, మీ ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఆత్మీయ సంభాషణ బట్టి పరలోక రాజ్యం ఎలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నీకు కలుగుతుంది. అప్పుడు నీకు నువ్వుగా సిద్ధపడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక మాట ఖచ్చితంగా చెప్పగలనండి, పరలోక పట్టణం అనేది వ్యక్తిగతం, సమూహానికి సంబంధించింది కాదు. అర్థమవుతుందండి? ఆకలి అయితే ఆహారం ఎవరు తింటారు? ఎవరికి ఆకలిస్తే. ఎందుకని ఎవరి ఆరోగ్యం వారిదే. మీకు బీపీ ఉంటే నేను బెండేసుకుంటే నాకు బీపీ తగ్గదు. అర్థమవుతుందండి? మీకు షుగర్ ఉంటే నేను షుగర్లెస్ ఫీజ్ అయితే మీకు తగ్గదు. అవునంటారా కాదంటారు? ఎవరికి జబ్బు ఉంటే వారే దానికి సంబంధించిన వైద్యాన్ని పాటించాలి. ఈ లోకమంతటిని పట్టి పీడిస్తున్నటువంటి జబ్బు ఒకటి ఉంది, దాన్ని పాపం అంటాడు. దాని గురించి రోమా పత్రికలో అపోస్తుడైన పౌలు చెప్తున్న మాట ఏంటంటే 3:23లో, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు ఏం పొందలేకపోతున్నారట? మహిమ అనేది మీకు తెలుసా? మహిమ అనేది మీకు తెలుసా? దాని అర్థం తెలుసా? మాట్లాడుతుంటండి. మీ సేవకులు ఆశ్రమాస సేవకులు ఏం కాదు. ఆయన చూసి నేను చాలా విషయాలు నేర్చుకున్నా. కొన్ని సందర్భాల్లో అవి పాటిస్తూ కూడా నడుస్తూ ఉంటాం. మహిమ అంటే
నీకు కనిపించకుండా నీ శరీరానికి క్షేమం కలగజేసి నీ అవసరాలు తీర్చేదే దేవుని మహిమ. అందుకని నువ్వు విత్తేది కొంచెమే కానీ వచ్చేది చాలా ఎక్కువ. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎలా వచ్చింది చూసేవాడికి తెలియదు, అనుభవించేవాడికి మాత్రమే తెలుస్తుంది. అందుకని అంటాడు ఇక్కడ, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై, అంటే మెలకువ కలిగిన వాడవై. ఎప్పుడు మెలకువ కలిగినటువంటి వ్యక్తిగా ఉంటాడు? పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ బాగా తెలిసినటువంటి మాట, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది బయలుదేరారట. చాలా విచిత్రంగాను సంతోషంగాను ఆనందకరంగా ఉంటుంది. పెళ్ళి అంటే అందరికీ సంతోషమే కదండి, సంతోషమేనా? పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళేటువంటి సందర్భం చాలా ఆహ్లాదకరంగాను సంతోషకరంగాను. వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనం బట్టలు కొత్తవి కట్టుకుంటాం, అవునంటారా కాదంటారా? వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనం నగలు వేసుకుంటాం, అవునంటారా కాదంటారా? వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనం ఉంగరాలు పెట్టుకుంటాం, అవునంటారా కాదంటారా? ఎందుకని? పెళ్లి జరిగేది వాళ్ళకి కానీ చూసుకునేది మనం జనాలందరినీ, అవునంటారా కాదు? పరలోకం గురించి కూడా అదే చెప్తున్నాడు ఆయన. పరలోకంలోకి వెళ్ళినప్పుడు ఆయన దేవదూతల సమూహంలో మధ్యలో సింహాసనాసీనుడై కూర్చుని ఉండి ఆయన తీర్పు తీరుస్తున్నప్పుడు, ఇదిగో ఈ వ్యక్తి సక్రమమైన వాడు, ఈ స్త్రీ భక్తి కలిగినది, ఈమెకు పరలోకం ఇస్తున్నాను, ఆయనకి పరలోక వైభవాన్ని ఇస్తున్నానని చెప్తుంటే ఎంత ఆనందం అండి. మీకు బాగా అర్థం అవడానికి చెప్పనా? పెళ్లి చేసుకున్న వాళ్ళిద్దరా వాళ్ళ కోసం అద్దె కుర్చీ తెస్తారు. అదేం బంగారు కుర్చీ కాదు, కోటింగ్ కుర్చీ. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుని అక్కడ కూర్చుంటే మనం వెళ్ళి ఫోటో దిగుతాం, దెబ్బలాడి చెప్తాం. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధం అండి? మీరు ఏదో చెప్పాలి. ఎందుకని? ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది. ఎన్నిసార్లు వెళ్ళినా నన్ను ఫోటో దిగినట్లేదని. ఈ లోకంలో వాళ్ళు ఎన్ని రోజులు కలిసి ఉంటారు, ఎన్ని రోజులు ఇడిపోతారు ఎవరికి తెలీదు. కానీ పరలోకంలో దేవునితో కలిసి ఉండాలనేటువంటి స్థలంలో ఉండటానికి ఎప్పుడైనా నువ్వు ఫోటో దిగాలని ఆలోచన చేస్తున్నావు ఆ దేవునితో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుదాం ఇప్పుడు వాక్యాన్ని. మత్తయి సువార్త 25వ అధ్యాయము ప్రారంభం నుంచి కొన్ని మాటలు చదువుకుని. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5గురు బుద్ధి లేని వారు, 5గురు బుద్ధి గలవారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్లారిటీ వచ్చేసింది మనకి ప్రారంభంలోనే. 2వ వచనం 3వ వచనంలోనే అక్కడ రాసిస్తారు. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, పరలోక రాజ్యము తమ దివిటీలు, అంటే వ్యక్తిగతమా సమూహమా? వ్యక్తిగతమా సమూహమా? వ్యక్తిగతం, అది సమూహం కాదు. సంఖ్య 10, సంఖ్య 10. బుద్ధి కలిగిన వారు 5గురు. వీళ్ళు ఎవరు? 1 2 3 4 5 అంటారా? నవ్వుతారేట. మనం అనుకుందాం ఏమై తప్పేంది? బుద్ధి లేని వాళ్ళు 6 7 8 9 10 అనుకుందాం. అలా అనుకుంటే ఇక్కడ సమూహంలో పెడుతూ ఆయన నంబర్లన్నీ కలిపేశాడు, 10 నెంబర్లు కలిపేశాడు. అంటే ఇక్కడ మనకేంటి? చదువుతున్నప్పుడు మనకు కూడా లాటరీ ఉంది, మనకు కూడా ఆలోచన ఉంది. ఆ ఆలోచనను బట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, దైవజనుడు మత్తయి ఈ సువార్త పాఠం రాస్తూ 10 మంది బయలుదేరారు, 5గురు బుద్ధి కలిగిన వారు, 5గురు బుద్ధి లేని వారు. అయితే ఆర్భాటంతోనూ సంతోషంగాను మేళాలతోనూ తాళాలతోనూ పరిశుద్ధమైన వస్త్రముతోనూ అలంకరణ కలిగినటువంటి ఆభరణాలతోనూ ధరించినటువంటి ఆ చెప్పులతోనూ పెట్టుకున్నటువంటి కిరీటాలతోనూ వీళ్ళందరూ పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళుతున్నాడు. పెండ్లి అనేది ఈ లోకంలో ఒక గొప్ప కార్యం మనిషి జీవితంలో. అందుకని పౌలు గారు అంటాడు కదా హెబ్రీ పత్రికలో, ఆ వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఆ తర్వాత మాట మరొకటి ఉంటుంది, దాన్ని ఈ లోకంలో ఎవరు సంపూర్తి చేయలేదు, చేస్తారని కూడా నమ్మకం లేదు. దాన్ని కూడా నేను ఎత్తుకోను, నాకు అవసరం లేనటువంటి విషయం. అయితే ఈ ఘనమైనది ఎందుకు అయిందంటే, మనిషి జీవితానికి పుట్టుక ఒక గొప్పదైతే, వివాహం ఘనమైనది అయితే, ఈ ఘనమైనటువంటి వివాహం ఎప్పుడు ఘనహీనమైనది, ఎప్పుడు గొప్పది అంటే వాడు మరణాన్ని చూసినప్పుడు మాత్రమే చెప్తా ఉంటాం. అందుకనే మరణము మనిషికి దుఃఖాన్ని కలిగించేదే, జననము కూడా మనిషికి దుఃఖాన్ని కలగజేసేది. ఎందుకంటే జననము ఒక తల్లికి ఒక మరణ సంకటాన్ని చూపిస్తుంది, మరణ పోరాటాన్ని జరిగిస్తుంది. బిడ్డ తల్లి క్షేమంగా ఉంటే అమ్మయ్య అనుకుంటాం. డాక్టర్ గారు వచ్చి ఒక్కలే అన్నారనుకోండి, ఎలా ఉంటుంది మనకి? డాక్టర్ గారు వచ్చి ఒక్కలే అన్నారనుకోండి, బయటకు వచ్చి ఎలా ఉంటుంది? చాలా గాబరాగా ఉంటుంది.
కాళ్ళు చేతులు ఆడవు. ఆయన కూడా అదే టైంలో ఏమంటాడు, సంతకాలు ఎక్కండి అంటాడు. ఏమంటాడు, ఇంకా అయిపోయింది, చరిత్ర అంతా అయిపోయింది. అనవసరంగా ఆవిడ అనుకుంటుంది ఈ గర్భం రాకపోనే బాగుండండి. అవునంటారా? ఆవిడ నొప్పులు పడలేక ఆవిడ బాధపడుతుంటే ఓర్చుకో అమ్మ అని వీళ్ళు అంటారు. ఇప్పుడు అది లేదులేండి, దేవునికి మహాకృపను బట్టి, మనం తినే తిండిని బట్టి, తాగే పదార్థాలను బట్టి మనకి ఇష్టం లేదు, దేవునికి చిత్తం కూడా లేదు. ఇప్పుడు అంతా ఎవరి చిత్తం? మాట్లాడు, ఎవరి చిత్తం? డాక్టర్ గారి చిత్తం. ఆయన ఖాళీగా ఉంటే ఆపరేషన్, ఖాళీ లేకపోతే కాలం పడుతుంది అన్నమాట. అట్లాగే అంటే మనం పుట్టుకు కూడా మన చేతుల్లో లేదు. ఎవరి చేతిలో పోయింది? డాక్టర్ల చేతులకు పోయింది. కనుక వివాహం ఘనమైనదని ఎందుకు అన్నాడంటే, ఒక వ్యక్తి వ్యక్తిత్వం కలిగి యవ్వన కాలమునకు వచ్చిన తర్వాత మంచేదో చెడేదో తెలుసుకొని తన ఊహలు భవిష్యత్తు కొరకు ఏర్పాటు చేసుకొని, నా ఊహ ప్రకారం నేను జీవించాలి, దానికి ఒక సహభాగస్వామి కావాలి, ఈ సహభాగస్వామిని కట్టి నేను ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవాలి, నా బిడ్డలు ఎలా ఉండాలి, నా బ్రతుకు ఎలా ఉండాలి, నేను ఇది కట్టాలి, ఇది చేయాలని ఊహలతో చేసేటువంటి పని ఘనమైన కార్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతటి ఘనకార్యాన్ని ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా? మత్తయి రాసిన సువార్తలో దేవుడు నిన్ను బట్టి కోరుకుంటున్నాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మాటలు అర్థమైన వాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం ఎవరు అట? సిద్ధపడిన కన్యకలు. ఒక మాట రాస్తాడు, హోషేయ రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. హోషేయ రాసిన గ్రంథము 2వ అధ్యాయం. నిత్యము నీవు నాకుండునట్లుగా, ఒకసారి మళ్ళా చదువు. నీవు నిత్యము నాకుండునట్లు నీ నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్ష్యములుంచుట వలనను నిన్ను ప్రధానము చేసుకొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో రక్షించబడే ప్రతి వ్యక్తి, దేవుడు నాకు కావాలి, దేవునితో నేను జీవించాలి, యుగయుగాలు ఉండేటువంటి ఆ పరలోక రాజ్యం కోసం నేను వెళ్ళాలని సిద్ధపడి నువ్వు ఎప్పుడైతే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో నువ్వు రక్షణ పొందుతున్నావో, అప్పుడు నువ్వు చేసే ప్రమాణం ఉంది. ఆకాశానికి భూమికి మధ్యలో ఎక్కడుండి? వాక్యం అనే నీటిలో ములుగుతూ నేను బ్రతికుండగానే చస్తున్నాను. అందుకనే సేవకులు ఎట్లా చేస్తారంటే వెళ్ళకెలా పడేస్తారు. అర్థమవుతుందండి? చచ్చిన సేవ నీళ్ళల్లో పడేస్తే ఎలా ఉంటుందో తెలుసా? వెళ్ళకెలా పడి తేలుకుంటా పోతాను. అంటే వాక్యానుసారంగా నేను చచ్చిపోతున్నాను, పరలోక సంబంధమైనటువంటి దేవునితో నేనేం చేస్తున్నాను, ఇక జీవితం గడపాలని ఆశపడుతున్నాను. అంటే నీవు నీతిని బట్టి, దేన్ని బట్టి? నీతిని అంగీకరించావు, దేవుని యొక్క నీతిని అంగీకరించావు కనుక నిత్యము నాకుండునట్లుగా. ఇక యుగయుగాలు మరణం అనేది ఈ లోకంలో శరీరానికి రావచ్చు, కానీ ఆత్మకు మరణము లేనటువంటి పరలోక రాజ్యాన్ని వెళ్ళటానికి నేను వధువుగా లేక కన్యకగా సిద్ధపడుతున్నటువంటి కన్యక నీతో ఏం చేసుకుంటున్నాను? నేను నిశ్చితార్థం చేసుకుంటాను. నీకు పెళ్ళి అవ్వచ్చు, 4 కొట్టొచ్చు, వాళ్ళకి పెళ్ళి అవ్వచ్చు, 80 కొట్టొచ్చు, నీ సంతానం అని 150 మంది నిలబడి ఫోటో దిగొచ్చు, కానీ రక్షించబడిన నీవు మాత్రం దేవునికి కన్యకవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పండి. ఆమెన్, ఆమెన్. ఈ కన్యక కొరకే ఆయన పరలోకం దిగి భూలోకానికి వచ్చేసాడు. ఈ కన్యకతో వివాహం ఆడటం కోసమే, ఈ సంఘం కోసమే ఆయన ప్రాణం పెట్టేశాడు. ఈ సంఘాన్ని బ్రతికించడానికి ఆయన మరణాన్ని జయించేశాడు. మరణాన్ని జయించి తండ్రి వద్ద కూర్చుని మరలా మన కోసం ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ కన్యకలు, ఈ సమూహము మత్తయి రాసినటువంటి పాఠంలో పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి సిద్ధపడింది. ఇప్పుడు సంఘం ఏం చేస్తుందంటే పెండ్లి కుమారుని రాక కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఎదురు చూస్తున్నటువంటి ఈ సంఘాన్ని ఎదుర్కోవడానికి వస్తున్నటువంటి ఆ పెండ్లి కుమారుడు వస్తున్న సమయం ఏమైందట? ఆలస్యమైందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇంకా వారిలో పరిపూర్ణత లేదు, ఇంకా వారిలో ఏం లేదు? నీతి లేదు, ఇంకా వారిలో ఏం లేదు? పరిశుద్ధత లేదు. కనుక సమయాన్ని బట్టి చూడండి, కొంచెం గ్యాప్ ఇస్తే, నేను మొన్న ఒక పెళ్లికి వెళ్ళా, మా మేనగోళ్ళ పెళ్లికి వెళితే పెళ్లి కూతురు బాగానే ఉంది, ఆమె స్నేహితురాలతో పాప వచ్చింది, చక్క ఎర్రగా బుర్రగా బాగానే ఉంది. ఆ పిల్లని తీసుకెళ్ళడానికి ప్రదానం చేసి వాళ్ళు పెళ్ళోళ్ళు తీసుకెళ్తుంటే ఈ పాప లోపలికి వచ్చి, నేను అక్కడ కూర్చున్నా, గబగబా బ్యాగ్ తీసిందన్న, ఆ బ్యాగ్ తీసి గబగబా 4 ముక్కలు పెట్టుకుంది.
నాకు ముందేమో అర్థం కాలే, తలదూకుంటాకు వచ్చిందేమో అనుకున్నాను. నేను చాలా అబ్జర్వ్ చేస్తాను. ఈ మొహాన్ని బాగుకుని మళ్ళీ బ్రష్ తీసింది లోపల కొట్టుకోండి. పెళ్ళి ఎవరికి? పెళ్ళి ఆ పిల్లకి. పిల్లలు తీసుకుపోతున్నారు, ఈమె అలంకరించుకుంటుంది. నాకేమో అర్థం కాక ఆ పిల్లని మా మేనగోళ్ళు తీసాను. ఈ అమ్మాయి ఎవరు అంటే మా ఫ్రెండ్ మావయ్య అంది. పెళ్ళి నీకు కదా, సోకు దీనికి ఎందుకు అన్నాను. నీకు కొంచెం అర్థమైందా? అర్థం కాకపోతే నేను చెప్పనా? ఏమర్థమైంది? ఏమర్థమైంది సోని? ఏమర్థమైంది చెప్పండి. పెళ్ళి అయిపోయేదానికి ఎలాగో అయిపోతుందిలే. ఇక్కడ ఉన్న వాళ్ళకి నేను ఎవరి వరకు నచ్చాలని ఉద్దేశం. అర్థమండి? భౌతికమైనటువంటి శరీరాన్ని గురించి ఆలోచన చేసేటువంటి మాట. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, ఎదురు చూసినంతసేపు పెండ్లి కుమారు రాలేదట. ఎదురు చూసినటువంటి సమయం అంతా ఎప్పుడు వచ్చాడు? అక్కడ రాయబడిన మాట అర్ధరాత్రి, అంటే 0 hour. అటు రాత్రి కాదు, ఇటు పగలు కాదు. అర్ధరాత్రి అంటే ఏంటండి? అటు రాత్రి కాదు, 1 సెకండ్ ఇటు దాటితేనేమో ఉదయంలోకి వచ్చేస్తుంది, 1 సెకండ్ అందులో ఉంటేనేమో రాత్రిలోనే ఉంటారు. ఈ అర్ధరాత్రి కాల సమయం అంటే ఊహించని సమయం, మనము లెక్కల్లో పెట్టుకోలేనటువంటి సమయం. అలాంటి సమయంలో అర్ధరాత్రి వాళ్ళు ఏమైందట, పెండ్లి కుమారుడు వస్తున్నాడు హో అని ఒక బూర శబ్దం వినబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బూర శబ్దం వినబడినప్పుడు అక్కడ జరిగినటువంటి సంభవం ఏంటంటే, అందరూ నిద్రించారు. రాత్రి ఈ సమయంలో 7 గంటలకు పడుకునే వాళ్ళు ఉంటారు, 9 గంటలకు పడుకునే ఉంటారు, అసలు నిద్రే లేకుండా పుచ్చుకుని కూర్చునేవాడు కూడా అంటారు. ఇక వాళ్ళని ఎవడో బాగు చేయలేడు అనుకోండి, బాగుపడడు, మనం ఏం చేయలేం. అది ఎందుకంటే లోకపు అపవాది వాడిని బాగా కమ్మేసుకున్నాడు. ఈ మధ్య చెప్పులు ఇచ్చుకుని కూడా తిరుగుతున్నారు పిల్లలు. మా ఇంటి ముందు రాత్రులు టైల్స్ ముక్కలు తిరిగే పిల్లలు ఉన్నారు. వాళ్ళు మాట్లాడే మాటలు వింటే మనకు అసలు ఏం అర్థం కాదన్నాడు. మన మీద మనకే ఓహో ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది. చాలా చిలిపి మాటలు మాట్లాడుతుంటారు చిన్న చిన్న పిల్లలు అన్నమాట. ఈనాడు లోకమంతటిని పట్టిస్తున్నటువంటి పాపం, చిన్న పెద్ద తేడా లేకుండా, ఏమండి పుట్టిన 3వ రోజు పిల్లోడు కాడి నుంచి కాసేపుడికి చచ్చిపోతాను అనుకున్న ముసలోడి దగ్గర వరకు కూడా పట్టి పీడుస్తున్న పాపం ఏంటంటే సెల్ ఫోన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది మాట్లాడదు కానీ అందరినీ మాట్లాడేస్తుంది. అది ఎక్కడికి వెళ్ళదు కానీ ప్రపంచాన్నే చూపిస్తుంది. మొట్టమొదటి అది ఎవరికి చూపించిందో తెలుసా? దాని శక్తి సామర్థ్యాలు ఎవరు చూశారు చెప్పండి? ఎవరు చూశారు? అయ్యో, మొట్టమొదటి 40 దినాలు ఉపవాసం చేసి ప్రభు కొండ మీద తిరుగుతూ ఉంటే అపవాది తీసుకెళ్ళి ఇలా చూపించాడు. ఆ చెయ్యి లోకమంతటిని చూపించి అంటాడు కదా, ఇదంతటినీ నీకు దాసోహం చేసేస్తాను, ఒక్కసారి నాకు నమస్కరిస్తే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక్క భార్యకి ఒక భర్త సెల్ ఫోన్ ఇవ్వకపోతే ఇక తర్వాత మీరు రాసుకోండి, నేను చెప్పను. ఎలా ఉంది వాళ్ళ ప్రాణాలు కూడా పోతాయండి. అంటే అపవాది ఎంతగా, రోమపత్రికలో అపోస్తలుడైన ఆనాడు రాశాడు ఏమని, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు, పొందకుండా చేస్తున్నాడు. అందుకనే పౌలు గారు అంటాడు కదా, ప్రభువు యేసుక్రీస్తు అంటాడు కదా చక్కని మాట, నా రాకడలో కూర్చోండి, నా రాకడలో ఒక్క విశ్వాసినైనా నేను కనుగొందునా. అంటే వీళ్ళందరూ ఏమైపోతారు? మనం అందరం ఏమైపోతాం? ఇన్ని లక్షల మంది విశ్వాసం కూర్చే సంఘాలు ఏమైపోతాయి, సేవకులు ఏమైపోతారు, అభిషిక్తులు ఏమైపోతారు, పోపులు ఏమైపోతారు, టాపులు ఏమైపోతారు, రెవరెండ్లు ఏమైపోతారు, బిషప్లు ఏమైపోతారు, వాళ్ళేమైపోతారు, అసలు మనం ఏమైపోతాం. దేవునికి స్తోత్రం కలిగింది. ప్రభువు చెప్పిన మాటను బట్టి కనీసం నేను విశ్వాసిగా నిలబడాలని ప్రయత్నం చేసేటువంటి ఈ ప్రయత్నంలో భాగమే ఈ కూడికలు. దేవునికి స్తోత్రం కలిగింది. ఎందుకని, ఎక్కడైనా ఒక విశ్వాసి జారిపోతుందేమో, ఎక్కడైనా ఒక విశ్వాసి పడిపోతుందేమో, పడిపోతున్నటువంటి ఆ విశ్వాసిని మరలా మనం ఏం చేయాలా, లేవనెత్తాలనేటువంటి ఉద్దేశం. యెషయా ప్రవక్త అంటాడు కదా 61వ అధ్యాయం 3వ వచనంలో, ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింప చేయుటకు
చేయుటకును, చదువు, బూడిదకు ప్రతిగా బూడిదగా ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపించున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెషయా ప్రవక్త ద్వారా ప్రకటించబడినటువంటి స్వార్థ మాట ఇది, స్వార్థ పాఠం కింద అనుకోవచ్చు. ఎందుకు అంటే ఏ విషయంలో మనుషుడు దుఃఖిస్తున్నాడో, ఏ విషయంలో తన పవిత్రతను కోల్పోతున్నాడో, ఏ విషయంలో దేవుని వైపు చూసి నాకు ఇది కావాలనుకుంటున్నాడో అది నువ్వు పొందుకోవాలంటే ఈ మాటను నువ్వు ఖచ్చితంగా వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది వాగ్దానంతో కూడినటువంటి మాట, ఇది వాగ్దానంతో కూడినటువంటి మాట. క్రింద రాస్తాడు, చాలా కాలం క్రిందట పాడైపోయిన స్థలాలు మరలా నేను కట్టుదును అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ పాడైపోతున్నావో, ఎక్కడ పడిపోతున్నావో, ఏమైపోతావో అనేటువంటి బాధతో ఏ పరలోక రాజ్యం కొరకు నిన్ను తీసుకెళ్ళడానికి, ఏ ప్రభు యొద్ద నిన్ను పరిశుద్ధులుగా నిలబెట్టాలని ఆశపడుతున్నాడో దైవజనుడు, ఆ ఆశను నెరవేర్చుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ కూడికలు. ఎప్పటికైనా క్లారిటీ వచ్చిందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కూడికల ఉద్దేశం అదండి. ఇంత భారభరితమైన చాలా మంది అనుకుంటారు నిద్రాహారాలు లేకుండా మమ్మల్ని చంపు తినేస్తున్నాడు దైవజనుడు. ఇప్పుడు చంపు తినకపోతే అక్కడ చంపు తింటానికి చాలా ఉన్నాయి, మిమ్మల్ని చంపు తింటానికి. అక్కడ తప్పించడానికి ఇక్కడ ఏం చేస్తున్నాడు, కొంచెము బాధ కలిగిన, కష్టం కలిగిన మనం ఓర్చుకొని ఆయన రాజ్యము కొరకు సిద్ధపడడానికి, దైవికమైన జ్ఞానాన్ని పొందుకోవడానికి సిద్ధపాటు చేస్తున్నాడు. ఆ సిద్ధపాటు కలిగిన వాని యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యం 2వ అధ్యాయము ఆది సంఘము అపోస్తులు మేడగదిలో పొందినటువంటి అనుభవాన్ని మనం ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. చదవండి 2వ అధ్యాయం ప్రారంభం నుంచి. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నుండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు నిండింది? ప్రభు ఒక మాట చెప్పాడు. ప్రభు అని యేసుక్రీస్తు ఒలివల కొండ నుంచి ఆరోహణం అయిపోతూ, గల్లీలారా సమరయులారా మీరందరూ కలిసి ఏకముగా కూడి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి మీరు బాధపడుతున్నారు. నేను వెళుతున్నాను, నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. ఆదరణకర్త మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొంది బలమైన కార్యాలు చేస్తారు కనుక ఆ ఆదరణకర్త కొరకు మీరు కనిపెట్టండి అని చెప్తే అక్కడ ప్రజలందరూ విన్నారు ఆ మాట. కానీ పెంతెకోస్తు దినాన ఆ మేడగదిలో చేరిన వారు 120 మంది, వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పండగ దినాన పండగ విషయాలు మర్చిపోయి, ఆహార విషయాలు మర్చిపోయి, ద్రాక్షరసం పానం చేయటం మర్చిపోయి, అల్లరితో కూడినటువంటి ఆటపాటల్లో వారు ఏకీభవించడం మర్చిపోయి, ప్రభువు మనకు ఒక మాట చెప్పాడు. ఆ మాట ప్రకారం మనం వేచి చూద్దాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వెళ్ళినట్టు చెప్పినటువంటి మాట కనుక అది మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. ఖచ్చితంగా మనం శక్తి పొందుతామని ఒక సిద్ధపాటు కలిగి ఆ మేడగదిలో కూర్చున్నారు. వాళ్ళందరూ కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే పరిశుద్ధాత్మ ఆకాశం నుండి ఆ గదిలోనికి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఏది చెప్పాడో అదే జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఆయన అంటాడు, ఆయన మీతో చెప్పినది చేయుడు అంది మరియమ్మ. అందా లేదండి? ఆయన తల్లి చెప్పింది, ఆయన మీతో ఏది చెప్పాడో అది చేయుడని. దైవజనుడు చెప్పిన పని చేస్తున్నాం మనం. చేస్తే దేవుని స్తోత్రం. మీరు దీవించబడుదురుగాక, మీరు అభివృద్ధి నొందుదురుగాక, ఆయుష్ కలిగిందురుగాక, కుటుంబాభివృద్ధి కలిగిందురుగాక, పరిశుద్ధాత్మ మీద అన్ని విషయాల్లో హెచ్చించునుగాక. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారో బయట ఉండి వీళ్ళు కొడుతున్న చప్పట్లు, మాట్లాడుతున్న మాటలు చూసి అనుకుంటున్నారట ఇక్కడ ఏదో జరిగిపోతుంది. ఏం జరిగిపోయింది? ఆయన చెప్పిందే జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ పొందినటువంటి వ్యక్తులు వాళ్ళ గొప్ప కార్యాలు చేశారు. ఎప్పుడు? ఆయన చెప్పిన మాట ప్రకారం సిద్ధపడ్డారు కనుక. ఈ 10 మంది కన్యకలకు బయలుదేరి వెళ్ళారు. సమయం ఆలస్యం అయితే ఏం చేశారు? కనిపెట్టవలసిన సమయాన్ని విడిచిపెట్టి కునుకుబడి నిద్రించారు. అందరూ నిద్రించారండి, ఒక్కళ్ళు కాదు, అందరూ. ఎందుకంటే అది కునుకుపడే సమయం, 0 అవర్ కదండి. ప్రతి మనుషుడు భారం కలిగి నిద్రపోయే సమయం. అందరూ నిద్రపోయారు అనుకున్నప్పుడు ఏం చేశాడు? వాడు వచ్చి గోరవ తెచ్చాడు. ఆయన ముందుగా వచ్చేటువంటి వ్యక్తి
బోర వచ్చి పెండ్లి కుమారుడుస్తున్నాడు ఓహో అని ఎవరికి వాళ్ళే వాళ్ళ పక్కలు సర్దుకున్నారు, సరి చేసుకున్నారు, లేచారు, జుట్లు చేసుకున్నారు, పాటలు సరి చేసుకున్నారు, ఏమన్నా ముక్కులు సరి చేసుకున్నారు, కనురెప్పలు సరి చేసుకున్నారు, మెయిన్ కనురెప్పలు సరి చేసుకున్నారు, మేకప్ వేసుకున్నారు, ప్యాకప్ అయ్యారు, లేచి నిల్చున్నారు, మేము వచ్చాం ఓహో అన్నట్టుగా వాళ్ళు లేచి నిలబడ్డారు. ఆ దివిటీలు తీసి చక్కన వెలిగించారు, తుప్పున ఆరిపోయినాయి. దేవుని స్తోత్రం కలుగునుగా. చక్కన వెలిగించారు, తుప్పున ఆరిపోయినాయి. 5 వెలిగినాయి, 5 వెలగలే. వాళ్ళ నెంబర్లు నాకు తెలియదు, ఇక్కడ రాయలేదు. మీకు తెలిస్తే దేవుని స్తోత్రం. ఈ 5 వెలిగినాయట, 5 వెలగలేదు. ఇప్పుడు వీళ్ళకి అవమానం అనిపించింది, నింద అనిపించింది, బాధ అనిపించింది. అంత దూరం వెళ్ళాం కదా, ఆఖరి మట్టి వరకు వెళ్ళాం కదా, ఆయన వస్తాడని ఎదురు చూసాం కదా, అక్కడే మనం ఏం చేస్తాం, నిరీక్షించాం కదా. మరి ఇప్పుడు 5 వెలిగి వెళ్ళిపోతే మన ముందు మనం మిగిలిపోతే ఎంత అవమానం అండి. అందుకని ప్రేమ కలిగిన స్నేహాలు కలిగినటువంటి అక్క చెల్లెళ్ళు కొంతమంది వాళ్ళు వెళ్ళి అడిగారు, అక్క నాకు కొంచెం నూనె ఇవ్వండి. వాళ్ళు ఏమన్నారు తెలుసా, అప్పుడు దాకా చాలా స్నేహం చేశారు, నువ్వు లేకపోతే నేనున్నావు, నేను లేకపోతే నువ్వు లేవు అన్నారు. కానీ ఇప్పుడు నూనె కాడకు వచ్చేటప్పుడు ఏమన్నారు తెలుసా, నీకు మాకు ఇది సరిపోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ యొక్క నింపుదల ఒకరి మీద ఆధారపడకు. డప్పు కొట్టినప్పుడు ఎగరకో, నీకు నువ్వుగా ఎగురు. చప్పట్లు కొట్టినప్పుడు ఎగరకో, నీకు నువ్వుగా ఎగురు. వ్యక్తిగతమైన భక్తి చేయి, వ్యక్తిగతమైన ఆరాధన చేయి. వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మను నువ్వు ఆస్వాదించగలిగితే, పరిశుద్ధాత్మ శక్తి నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు ఎక్కడనే కార్యం చేస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు ఆయన చెప్పాడు, మీ మీదకి వచ్చినప్పుడు మీరు బలమైన కార్యాలు చేస్తారు. ఎందుకు అంటే మీరు శక్తి పొందుకుంటారు. ఆ శక్తి మీరు పొందుకోవాలంటే వ్యక్తిగతంగా సిద్ధపడాలి. వాళ్ళు చెప్పింది అదే, మా నూనె మీకును మాకును సరిపోదు. షావుకారుల దగ్గరికి వెళ్ళండి, అమ్మేవాళ్ళు ఉంటారు. ఎప్పుడు ఉంటాడు, అర్ధరాత్రి ఎవడుంటాడు. విచిత్రం ఏమంటే ఇక్కడ రాయబడిన మాటలో వాళ్ళు వెళ్ళారు, కొనుక్కున్నారు, తిరిగి వచ్చారు, కానీ గడియ వేయబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గడియ వేయబడినప్పుడు అక్కడికి వెళ్ళిన వారికి ఆ లోపలకు ప్రవేశించే అవకాశం లేదు. పరిశుద్ధ గ్రంథంలో, అదే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో, నేను ముగింపులోకి వస్తాను, 21వ అధ్యాయంలో 22వ వచనం కానీ చదువుకుందాం. సర్వాధికారియగు దేవుడు ప్రభువును గొర్రెపిల్లయు ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమ దానిలోనికి తీసుకుని వస్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయవరు. జనములు తన మహిమను ఘనతను దానిలోనికి తీసుకువచ్చుదురు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే తప్ప దానిలో వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైనను అసహ్యమైన దానిని అబద్ధమైన దాన్ని జరిగించి వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ఆమేన్ చెప్దామా? ఆమేన్. ఎవరి 5? నిషిద్ధత కాని వాళ్ళు, పరిశుద్ధులైన వారు, జీవవాక్యాన్ని తన హృదయంలో ఉంచుకున్న వారు, ఎప్పుడైతే రక్షణ పొందారో ఆనాడే వారి పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడగా, వ్రాయబడినటువంటి పేరు ప్రకారం జీవించిన వాడు ఆ గుమ్మంలో ప్రవేశించాడు. ఆ పెండ్లి కుమార్తెతో దాంట్లోకి వెళతాడు, యుగ యుగాలు విందు అనుభవిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించును గాక. సమీపించిన దైవజనులకు ప్రత్యేక వందనాలు. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకున్నా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయాన్ని ప్రేమించి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, ఆయుష్ను బట్టి, ప్రియ దైవజనులు సత్యప్రకాష్ గారిని, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన సంతానము, పిల్లలను మీరు దీవించి, అయా ఆత్మీయమైన తల్లిగా, తండ్రిగా, అయా వీరి నుంచి కనినటువంటి ఆత్మీయ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ మహిమ, నీ ప్రభావము అయా నీ సన్నిధిలోంచి మీరు పంపించి, జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడిందో ఆ పేరు ప్రకారం ప్రభా, ఆ జీవ గ్రంథంలో వ్రాయబడిన రీతిగా అయా నీ పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి గొర్రెపిల్ల విందు మహోత్సవంలో పాలు పంపులు పొందే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి. అల్పుడైన నన్ను లేవనెత్తి సమయంలో మాట్లాడడానికి మీరు సహాయం చేశారు. పరిశుద్ధాత్మడ మీరు ఇచ్చిన క్రమాన్ని బట్టి, ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ
యేసు నామం పేరట ఈ ప్రార్థన అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.